నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ కేజీ చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలాగే 2 కట్టలు గోంగూరను తీసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వేసానండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడు వేసుకున్నా ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. ఈ చికెన్ని నేను కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. అప్పుడు నీచు వాసన లేకుండా ఉంటుంది. ఈ చికెన్ అనేది మనకి అల్లం పేస్ట్లో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. చికెన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా కళ్ళుప్పును వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మనకి చూడండి ఇందులో న్యాచురల్గానే వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. చికెన్లోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గరిటెతో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ అనేది ఈ విధంగా గరిటెతో నొక్కితే సాఫ్ట్గా ఉడకాలండి. ఈ విధంగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఈ చికెన్లోకి కారం బాగా కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలండి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కట్ చేసుకోకుండా వేసుకుంటే గోంగూర అనేది సరిగా ఉడకదనమాట. గోంగూరని ఇలా కాకుండా మనం సపరేట్గా ఉడికించుకొనైనా వేసుకోవచ్చండి. కొందరు మిక్సీ కూడా వేసుకుంటారు. కానీ నేను ఇక్కడైతే కట్ చేసి వేసి ఈ విధంగా కలుపుకుంటున్నానండి. మూత పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నానండి. ఈ వాటర్ అనేది మీ ఇష్టం అండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ అనేది మనకు కొద్దిగా దగ్గర పడ్డాక 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా కర్రీలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ గరం మసాలాని స్టార్టింగ్లో కాకుండా మనకి ఈ విధంగా చివర్లో వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆపేసుకుంటున్నానండి. కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.